బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి నిన్న రాత్రి ఒక్కసారిగా బందర్ రోడ్డు ప్రాంతం అంతా ఆందోళనతో నిండిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో విడత జాబితాలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జీల నియామకాల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇవ్వడంతో మరి మల్లాది విష్ణుకు చోటు దక్కకపోవడంతో ఒక్కసారిగా ఆయన వర్గీయులంతా కూడా రోడ్డెక్కారు. బందర్ రోడ్డు మొత్తం కూడా నిలిపివేసి ఆ రోడ్డు మీద దొర్లాడుతూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. బారికేడ్లు కూడా పెట్టేశారు. మరి తమ నాయకుడికి అన్యాయం జరిగిందంటూ అందరూ కలిసి ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేశారు. మరి మల్లాది విష్ణు అనే ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఒకసారిగా మరి 2024 ఎన్నికలకు సంబంధించి ఆయనే అభ్యర్థిగా ఉంటారని అందరూ భావించారు. అయితే ఉన్నట్టుండి రాజకీయ సమీకరణాల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాస్ మన బీటీవీ ముందే చెప్పింది. ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్కి పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గం వేస్తున్నారన్న విషయాన్ని మనం బీటీవీ మొత్తం ఎక్స్క్లూజివ్గా మనం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మల్లాది విష్ణు అనే వ్యక్తికి ఎందుకు ఇవ్వలేకపోయారనే అంశాలు పరిగణలో తీసుకుంటే మరి ఆయనకి సంబంధించి కొంతమంది కార్యకర్తల్లో అసహనం కావచ్చు, కొంతమంది కార్పొరేటర్లు అసహనం కావచ్చు, మొత్తంగా వీరంతా కూడా పార్టీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకెళ్లిన నేపథ్యంలోనే మరి ఆయనకి టికెట్ ఏదైతే ఇన్ఛార్జ్ పదవి రాలేదని అయితే మాత్రం ప్రస్తుతం ప్రధానంగా కనబడుతున్న వాదన. మరి అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని ఆయనకి ఈసారి పోటీ చేసినా కూడా గెలవరు అనే ఒక విషయాన్ని అయితే మాత్రం మౌత్ పబ్లిసిటీ ద్వారాగా పెద్ద ఎత్తున తీసుకెళ్లడంతోనే ఇలా మార్పులు చేర్పులు జరిగినాయని అయితే మాత్రం కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన వర్గాన్ని బలంగా పెట్టుకొని ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి బరిలోకి దిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పటివరకు మల్లాది విష్ణు వర్గీయులుగా ఉన్నవారంతా కూడా మరి వెల్లంపల్లి శ్రీనివాస్కి సహకరిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు సందిగ్ధం. ఇప్పుడు ప్రధాన అంశం అదే. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే బందర్ రోడ్లో నిన్న పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని చాలా మంది కార్యకర్తల్లో అసహనం మొదలైంది. మరి ఆయన నమ్ముకున్న కార్యకర్తలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంటుంది. ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలని అయితే మాత్రం మల్లాది విష్ణు చెప్తున్నారు. మరి నిన్న బందర్ రోడ్లో జరిగిన ఆందోళన నేపథ్యంలో ఆయనే వచ్చి మరి ఆందోళన చేయొద్దు, రేపు 11 గంటలకు మీటింగ్ ఉంది, అక్కడ రండి అని చెప్పి అందరినీ సర్ది చెప్పి పంపించారు. అయితే ఇంత జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి అభ్యర్థి ఖరారు అంటే ఇన్ఛార్జీల నియామకాల్లో మల్లాది విష్ణుకు చోటు కల్పించాలని అయితే మాత్రం ప్రస్తుతం కార్యకర్తలు బలంగా వినిపిస్తున్న వాదన. మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మరి ఏ విధంగా స్పందిస్తుందో ఎదురు చూడాలి. మొత్తంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. మరి అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మరి ఆసిఫ్ అనే ఆయనకి అక్కడ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మరి అదేవిధంగా ఇటు తూర్పులో చూసుకున్నట్టయితే దేవినేని అవినాష్ గారికి ఇవ్వడం జరిగింది. మొత్తంగా విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 నియోజకవర్గాల నియామకాలు మాత్రం ఒక విధంగా చర్చకు దారితీసినాయని చెప్పుకోవాలి. మరి ఇక్కడ సంబంధించి ఇప్పటి వరకు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గంలో బరిలో ఉంటారని భావిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారిగా ఆయనకి ఊహకు కూడా అందని విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో వేస్తే ఇక్కడ ఓటర్లు ఆయన్ని ఆహ్వానిస్తారా, మరి ఆయనకి ఎలాంటి పోటీ ఉండబోతుంది, మరి ఇక్కడ ఆయన అనుచరుడుగా ఉంటున్న ఎమ్మెల్సీ రుహుల్లా కూడా మొదటి నుంచి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ వర్గంగా ఉంటారు ఆయన. మరి ఆయన సపోర్ట్ నేపథ్యంలో మరి మల్లాది విష్ణు స్థానంలోకి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ మరి సెంట్రల్ నియోజకవర్గంలోని ఆయన విజయం సాధిస్తారా లేదనేది మరి 2024 ఎన్నికలు తేలుతుంది. కాబట్టి అప్పటి వరకు వేచి చూడాల్సిందే. మొత్తంగా విజయవాడ రాజకీయాలు మాత్రం ప్రస్తుతం చాలా వినూత్నంగా మారాయనే చెప్పుకోవాలి. ఇది ఈరోజు రాజకీయ పరంగా వచ్చిన వార్తలు. మరి మల్లాది విష్ణు ప్రయాణం ఎటుంటుందో, ఏ విధంగా ఉంటుందో, ఆయన ఎటువైపు ఉంటారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేకపోతే మరి వైఎస్ షర్మిల నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో కంటే మరి ఆయన సొంత కూటికి వెళ్తారా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అటువైపు ఏమైనా వెళ్తారా, లేకపోతే రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ మల్లాది విష్ణుకే సెంట్రల్ ఇన్ఛార్జ్ అర్హతని ఇస్తారా, ఇలాంటి అనేక అంశాలు కూడా ప్రస్తుతం అన్ని చోట్ల వినిపిస్తున్న వాదనలు. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకే అందరు కట్టుబడి ఉండాలి కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఏ విధమైన మెసేజ్ ఉంటుందో మనం ఎదురు చూడాలి. అప్పటి వరకు కూడా కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించాలని అయితే మాత్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు చెప్తున్న సూచన. ఈ నేపథ్యంలో నిరసనలు చేయటం, ఆందోళన చేయడం, ఇలాంటి కార్యక్రమాలకి ఎవరు సపోర్ట్ చేయకూడదు అనే ఒక విషయాన్ని అయితే మాత్రం పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు అంశం ప్రధానంగా విజయవాడ రాజకీయాలని చెప్పుకోవాలి. ఇది ఈ రోజు. మళ్ళీ రేపు ఇంకో విషయం